నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వచ్చింది కదా, ఆ ఎర్రర్ పెట్టు నాకు. లేకపోతే వేరే అసెట్తో కూడా ట్రై చేయి, బిల్డింగ్ కాకుండా వేరే అసెట్తో ట్రై చేయి, చెప్తాను. ప్లాంట్ అండ్ మిషనరీ దాంతో కూడా ట్రై చేయి. ఏ తీసుకో అక్కడ, F-90 తీసుకో. F-90లోనే చేస్తా. ప్లాంట్ అండ్ మిషనరీతో కూడా అదే ఎర్రర్ వస్తుందో అది చూడు. ఏ మార్చండి అక్కడ. F-90లో KR అని ఉంది సార్, ఇందాక కూడా ఇలాగే. KR ఉందా? ఓకే, రైట్. ఓకే, అసెట్ నేను చూస్తాను నెట్లో, మనం రాంగ్ పోస్టింగ్ తీసుకున్నాం ఒకసారి చూద్దాం. అదే ఎర్రర్ వస్తుంది. అయితే అది నాకు ఆ ఎర్రర్ని క్వశ్చన్ మార్క్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, చెప్తాను. ఓకే. ఓకే, సో అసెట్ ట్రాన్సాక్షన్ 120 తీసుకోపోని. పోస్టింగ్ కియా సార్. అసెట్ ట్రాన్సాక్షన్ టైప్ 120 తీసుకో. మనం తీసుకున్నది కరెక్టే, పోస్టింగ్ తీసుకో. అండారు ఇవన్నీ కరెక్టే కదా? రైట్. తీసుకునేది సార్. ఫస్ట్ 100 తీసుకో, వర్కౌట్ అవ్వకపోతే 120 తీసుకో. 100 అదే 120 తీసుకో. ఇది నాకు కాపీ చేసి పేస్ట్ చేయండి చార్ట్లో. పెట్టాను సార్, ఇది కూడా మళ్ళీ పెట్టాను. చెక్ చేద్దాము. ఇది 120 కూడా ట్రై చేయి లోపల. నాకు స్క్రీన్ షాట్ కాకుండా జస్ట్ ఏంటంటే ఎర్రర్ మెసేజ్ కాపీ పేస్ట్ చేయాలి. ఓకే సార్. అదే 120 తీసుకున్నాను. సేమ్ ఎర్రనా? అవును సార్. ఓకే, ఇది సిస్టంలో ఫాల్ట్ అయి ఉంటుంది. కాన్ఫిగరేషన్ అయితే మనం చేసాం కరెక్ట్గానే. సో పీరియడ్ 5 అని ఓపెన్ చేయాలా సార్? ఆగస్ట్లోకి వచ్చింది కదా. పీరియడ్ అయితే పీరియడ్ ఎర్రర్ వస్తుంది కదా. పీరియడ్ ఓపెన్ అయినాయా? ఆల్ పీరియడ్స్ ఓపెన్లో ఉన్నాయి సార్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. పని చేయండి మీరు, రికన్సిలేషన్ GL G067 కూడా చెక్ చేస్తాం కదా. చేసాను. పోస్టింగ్కి 31 కూడా అయిపోయింది. మరి ఏమి ఎర్రర్ అయ్యి ఉంటుంది అది? సార్ ఇక్కడ ఏదో ఒకటి మెన్షన్ చేయండి. ప్లీజ్ చెక్ ఓబీ యూజ్ ద బిలో పోస్టింగ్ కి. నేను చెప్తాను చూడు, దాంట్లోకి వెళ్ళేది. ఓకే, ఓబీ ఐడియా సార్. పోస్టింగ్ కీలో ప్రాబ్లం ఉంది, మార్చి చేద్దాంలే. SPROలోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బేసిక్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే. GL పోస్టింగ్, GL అకౌంట్ పోస్టింగ్. మేక్ అండ్ చెక్ డాక్యుమెంట్ సెట్టింగ్. సార్ లేదు సార్. GL పోస్టింగ్లోకి వెళ్ళి
మేక్ అండ్ చెక్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ అండ్ డిఫైన్ పోస్టింగ్ కీస్ అని ఉందో చూడు. డిఫైన్ పోస్టింగ్ కీ ఫర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ అని ఉంది. అలా ఉందా? ఒక నిమిషం. ఓకే ఓకే, ఒక నిమిషం. మెయింటైన్ ద పోస్టింగ్ కీస్ ఫర్ రివర్సల్ పోస్టింగ్. రివర్సల్ పోస్టింగ్ ఎక్కడైనా మిస్ అయింది అనుకుంటా. ఇందాక దాంట్లో చూడు, ఓబీ 40లోకి వెళ్ళి చూడు ఒకసారి, రివర్సల్ పోస్టింగ్ ఏమైనా మిస్ అయిందేమో. ఫస్ట్ 70కి వెళ్ళి చూడు, 70కి 31కి రెండిట్లు చూడు. 31కి రివర్స్ కి 22 ఉంది సార్. 22 అంటే ఏంటో చూడు, అసలు రాంగ్ ఏమైనా చేసి ఉంటారు. రివర్స్ ఇన్వాయిస్ 22. రివర్స్ ఇన్వాయిస్. ఓకే, నెక్స్ట్ ఏంటో చూడు, ఇంకోటి చూడు. 70కి 70 డెబిట్ అసెట్, రివర్సల్ పోస్టింగ్ కి 75. 75 అంటే ఏంటి? 75 క్రెడిట్ అసెట్. క్రెడిట్ అసెట్. ఓకే ఓకే, బాగానే ఉంది. ఓకే, దానికి డబుల్ ఇచ్చి వాటికి ఏమైనా వాటికి అసెట్ సెలెక్ట్ చేశారో లేదో చెక్ చేయి. 25 ఒకటి, 70 ఒకటి. అదే 75 క్రెడిటే ఉంది సార్, కరెక్ట్ గానే అసెట్ ఉంది. నెక్స్ట్ రివర్సల్ అది కూడా చెక్ చేయి. అది కూడా చెక్ చేయి. ఈ పోస్టింగ్ కీలో ఎవరో మార్పులు చేకూర్పులు చేస్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటాయి. చెయ్యి. రివర్సల్ పోస్టింగ్ కి ఎంటర్ చేసుకున్నారండి ఇక్కడ 31 సార్ ఇది. ఓకే, 22నా రివర్సల్ పోస్టింగ్ కి? రివర్సల్ పోస్టింగ్ కి 22. చెక్ చేయి ఒకసారి, 22లో ఏముందో. రివర్స్ ఇన్వాయిస్ 22 డెబిట్ వెండర్ డెబిట్. ఓకే, ఇదేమన్నా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఓబీ మెయింటైన్ డెబిట్ క్రెడిట్ పోస్టింగ్ కీస్ అండ్ సో ఫీల్డ్ స్టేటస్ లో చెక్ చేస్తావా? ఇంకోటి చెప్తాను చూడు, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది చూడు. ఇంటిగ్రేషన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఇంటిగ్రేషన్ అని ఉంటుంది చూడు. బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇంటిగ్రేషన్ అసలు ఏం లేదు. ఉంటుంది చూడు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంటిగ్రేషన్ అసెట్ అకౌంటింగ్ డిఫైన్ కీస్ ఫర్ పోస్టింగ్ టు అసెట్స్ అని ఉంటుంది చూడు. కంట్రోల్ ఎఫ్ ఇచ్చి ఇంటిగ్రేషన్ అని టైప్ చేయమని, లేకపోతే అసెట్ అకౌంట్ డిఫైన్ కీస్ ఫర్ పోస్టింగ్ టు అసెట్స్ అని క్లిక్ చేయి. డిఫైన్ పోస్టింగ్ ఇంటిగ్రేషన్ డిఫైన్ కీస్ ఫర్ పోస్టింగ్ టు అసెట్స్. డిఫైన్ కీస్ ఫర్ పోస్టింగ్ టు అసెట్స్. ఓకే, పంచ ఇంటిగ్రేషన్ అని చెప్పి టైప్ చేయమని. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. TIO ఇంటిగ్రేషన్. అది ఇంటిగ్రేషన్ అకౌంట్స్ రిసీవబుల్స్ అది చూడు, అది క్లిక్ చేయకపోయినా ఇంటిగ్రేషన్ కనబడుతుంది కదా. సెటప్ ఇంటిగ్రేషన్ దాని కింద అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్, అది క్లిక్ చేయి. ఏంటి తెలుస్తుంది మనకి అట్లీస్ట్. ఎక్కడ ఉంది? కింద అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఇంటిగ్రేషన్ ఉంది సార్. ఓకే, దీంట్లో మనకి ఇందులో ఒకటి చూపిస్తున్నాడు. ఒక్క నిమిషం. ట్రాన్సాక్షన్ తర్వాత ఇంటిగ్రేషన్ లేదా? పైకి వెళ్ళండి ఒకసారి. సార్ ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దేంట్లో ఫస్ట్ తీసుకోవాలి సార్? ఇది తీసుకోవట్లేదు అనుకుంటా, న్యూలో చేయట్లేదు అనుకుంటా. న్యూలోకి వెళ్తలేదు మీరు. సార్ ఇందాక దాంట్లోనే ఉన్నాం సార్, ఇది మీరు సెర్చ్ చేయమన్నారని. న్యూలో చెక్ చేయాలి. ఇదాం సార్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పాండ్ చేశాను. జిఎల్ ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కరస్పాండెన్స్, క్యాష్ జనరల్. జిఎల్ పోస్టింగ్ ఉందా? దాంట్లో ఇంటిగ్రేషన్ అని ఉంటుంది చూడు. జిఎల్ లో మొత్తం ఓన్లీ 3 ఉన్నాయి సార్. డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్, డిఫైన్ పోస్ట్ సార్ వాయిస్. హలో, పోస్టింగ్ టు అసెట్స్ అని చెప్పి ఉంటాయేమో చూడొచ్చు.
ఇంటిగ్రేషన్ ఎత్తకండి ఫస్ట్ చెప్తాను. ఇది ఇంటిగ్రేషన్ తర్వాత ఉంది ఇక్కడ ఇంటిగ్రేషన్ అసెట్ అకౌంటింగ్. లేదా అసెట్ అకౌంటింగ్ లో ఉంటుందా సార్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్? ఏమో మరి ఇందులో పని చేయి, లేకపోతే కంట్రోల్ F ఇచ్చి డిఫైన్ కీస్ అని చెప్పి అంతే. కంట్రోల్ F ఇచ్చి డిఫైన్ కీస్ అని పెట్టు, తెలిసిపోతుంది మనకి. లేదనుకుంటా ఇక్కడ డిఫైన్ కీస్. ఓ పని చేద్దామా, లేకపోతే 70 పోస్టింగ్కి ఒక్క నిమిషం. ఇది ఇంటిగ్రేషన్లో ఉంటుందంటబ్బా. ఇది ఇంటిగ్రేషన్ పాత్ మనకు తెలియట్లేదు. షుడ్ బి డిఫైన్ GL అకౌంట్ పోస్టింగ్, GL అకౌంట్ పోస్టింగ్ ఫర్ అసెట్ అకౌంటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ ANS. సార్ ఇది ANS ఇద్దాం సార్ ఇక్కడ ట్రాన్సాక్షన్. ANS దాంట్లోకి వెళ్ళు. అదే ఇదే ఎక్కడి నుంచి వచ్చింది పాత్? ఇది ఇద్దాం సార్. ఇది అడుగు, ఇది 40-50 అక్కడ. ప్లీజ్ చెక్ OBOID, యూజ్ ద బిలో పోస్టింగ్ కీస్ GL అకౌంట్ సెట్ డెబిట్. అదే మీరు ఏం చేస్తారంటే 40-50 ఇవ్వండి అక్కడ. 50 ఇది గుర్తు పెట్టుకోండి, సేవ్ చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. ఈ పోస్టింగ్ కీలోనే ఎవరో మారుస్తున్నారు. ఓకే సార్. స్టార్ ప్లస్ ఇవ్వండి, రిసాల్వ్ అవుతుంది. పోస్ట్ చేయండి. ఓకే, సూపర్. అలాగే దాంతో కూడా బిల్డింగ్ ఫర్నిచర్ కూడా పోస్ట్ చేయండి. సో సూపర్, పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? AW01 అండి. అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ చూడాలంటే AW01 లోకి వెళ్ళి చూడండి. AW01 AW01 అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్. ఓకే సార్. ఇక ఫస్ట్ ఏంటిది మీది అసెట్ సంబంధించిన బ్యాలెన్స్ చూడండి. అక్కడ 1 lakh చూపిస్తుంది. పోస్టెడ్ వాల్యూస్ చూడక సార్. పోస్టెడ్ వాల్యూస్ 1 lakh 10 lakh అది. అలాగే అక్కడ అసెట్ పైన అసెట్ ఫర్నిచర్ బదులు బిల్డింగ్ పెట్టి చూడు. వీటి గురించి రేపు పొద్దున ఇంకేం డీటెయిల్గా చేద్దాము. ఇది ఒక ఐడియా ఈరోజు. ఓకే, సేవ్ చేయండి. వాల్యూస్ చూడండి. మీరు ఏం పోస్ట్ చేస్తాడో ఆ అసెట్ అక్విజిషన్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇది ఈరోజు టాపిక్. కూర్చోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, SAP అనేది ఇమీడియట్గా రాదు. కూర్చోవాలి, బాగా కూర్చొని మన దాని మీద అదే పనిగా కూర్చుంటే విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. కూర్చోకుండా మనం చేసిందే పని అట్లాగే చేసుకుంటూ వెళ్ళి రీజన్ లేకుండా మనం ఏమి చేయలేము. ఇందులో బై ఎక్స్పీరియన్స్ అండ్ సిస్టమ్ మీద ప్రాక్టీస్, ఓకే, అండ్ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం ఆ ఎర్రర్ని రిసాల్వ్ చేయగలిగాం.
అదే ఎర్రర్ మామూలుగా అయితే చాలా సేపు పడుతుంది, మీకైతే వారం రోజులు పడుతుంది, అయినా సాల్వ్ కావచ్చు. కాబట్టి అది బై ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తూ ఉంటాయి అట్లాంటివి. కాబట్టి ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సిస్టమ్ మీద కూర్చొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటమే, అంత మించి వేరే మార్గం లేదు. ఓకే, చాలు. రేపొద్దున్న మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, రిటైర్మెంట్ ఎంట్రీస్ ఇవన్నీ చేసేద్దాం. ఈ రోజుకి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.